మహర్షి సన్నిధిలో 3-4 గంటలు సమాధిలో గడిపేది. ఇప్పుడు ఒకనాడు ధ్యానాన్ని గురించి మహర్షిని వివరింపబోరారు. ఎవరు తెలుసు? సుప్రసిద్ధ రమణ భక్తులైనటువంటి యోగిరామయ్య గారు ఎవరు తెలుసా మీకు? తెలుసా అందరికీ? తెలీదా? ఎవరు? వారి గురించి కూడా చెప్పుకుంటాం. మన గురువుగారు యోగిరామయ్య గారు, మన పరంపర వారిది. యోగిరామయ్య గారికి అతి సన్నిహితంగా ఉన్నటువంటి వారు 30 సంవత్సరాలు ఉన్నారు. యోగిరామయ్య గారు రమణ మహర్షితో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వారు యోగిరామయ్య గారు. వారు అడిగారట ధ్యానాన్ని గురించి మహర్షి వివరం అడిగితే ఆయన చెప్తున్నారు. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, యోగిరామయ్య పుస్తకంలో కూడా ఆ విషయం వచ్చింది, ఇంతకుముందు చదువుకున్నాం. ఒకటి చనిపోతే వానికి చితి పేర్చి దేహాన్ని దానిపై పడుకోబెట్టి చితికి అగ్గి ముట్టిస్తారు. మొదట చర్మము, తర్వాత కండరాలు, ఆ తర్వాత ఎముకలు, సర్వము కాలి భస్మం అయిపోతుంది అంటున్నారు. అవునా కదా? అంతే జరుగుతుంది కదా. ఆ మీద ఆ తర్వాత ఉన్నది ఏమిటంటే మనస్సు. శరీరం పోయింది, శరీరం బూడిద. ఉన్నది ఏమిటి? దేహంలో ఉన్న మనసులు ఎన్ని అంటే, ఈ శరీరంలో మనసులు ఎన్ని మనసులు ఉన్నాయంటే 1-2 అని ప్రశ్న వేస్తే మనకేం తెలుస్తుంది? 1 తెలుస్తుంది. ఎందువల్లంటే ఒకవేళ 2 అయితే ప్రతివాడు నేనంటాడే కానీ మేమన్నాడు కదా. ఎవరు నువ్వు అంటే మేమంటున్నాడా? నేనే అంటాడు. కాబట్టి ఉన్నది ఒకటే మనసు. కాబట్టి ఉన్నది ఒక మనస్సే. దాని పుట్టు ఎక్కడ? ఆ మనసు ఎక్కడ పుడుతుంది అని మనం, దాని యొక్క స్వరూపం ఏమిటి, ఎక్కడ పుట్టుకొస్తుంది ఈ మనసు, ఏమిటి దీని సంగతి చూద్దామని చెప్పేసి మనం విచారణ చేస్తూ పోతే ఆ మనసు చివరికి దాని యొక్క స్వరూపాన్ని కోల్పోయి మనసు లయమైపోతుంది. ఆ తర్వాత మిగిలినది ఏమిటంటే నేను. ఏమిటి? నేను దగ్గరకు వస్తాను, నేనుగా లేదు. ఇక నేనెవరని మళ్ళీ ప్రశ్న వేసుకుంటే నేనెవరనేది ప్రశ్న, ఇది తర్వాత ప్రశ్న. నేను కేవలం ఆత్మను, నేను కేవలం ఆత్మనే. మరి ఆత్మ అంటే మనం ముందే చెప్పుకున్నాం, సత్తు చిత్తు ఆనందమైనటువంటి స్వరూపమే నేను. కాబట్టి ఇదే ధ్యానం అంటే. కాబట్టి ఆ ఆత్మను కనుగొనడమే ధ్యానం. ఆ ఆత్మను గురించి చింతించడమే, ఆ ఆత్మగా ఉండటమే ధ్యానం. నేను అట్లే అభ్యసించాను. ఈ పద్ధతిలో దేహవాసన నశిస్తుంది అని చెప్తుంది. ఎందుకంటే ఆయన అట్లాగే అభ్యసించాలని చెప్తున్నారు రామయ్య గారికి. ఎవరు? రమణ మహర్షి. ఎందువల్లంటే ఆయన 16 సంవత్సరాల వయసులోనే ఆయనకు ఆత్మానుభవం కలిగింది, అరగంటలో ఆత్మ సాక్షాత్కారం కలిగింది. అప్పుడు చనిపోతానన్నటువంటి భయం కలిగితే ఆయన పెద్దవాళ్ళని సలహా అడగడమో డాక్టర్ని సంప్రదించడం చేయలేదు. ఇంట్లో పడుకొని శరీరాన్ని బాగా వెలువెక్కడ పడుకొని శరీరాన్ని బిగించేసి ఈ శరీరం ఇప్పుడు పడిపోతుంది, చెప్పండి. పర్లేదు, ఇక్కడే ఉంచండి. ఈ లొకేషన్ బాగుంది, బ్యాక్గ్రౌండ్.